యెషయా గ్రంథము 24:20 భయంకరమైన వర్తమానం విని పారిపోయేవాడు గుంటలో పడును, గుండ్రను తప్పించుకున్నవాడు ఊరిలో చిక్కబడును. ఇది మనుషుల గురించి, రేపు మానవాళి మీద రాబోయే ఉపద్రవాన్ని గురించి రాయబడుతున్న మాట. దీని అర్థం, అడుగు తీసి అడుగేస్తే భయంకరమైన ప్రమాదాలు జరిగి భయంకర ఉత్పాతాలు అనుభవించవలసినటువంటి కాలమట రాబోయే రోజుల్లో. ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్లుగా. ఏమి చేసి తప్పించుకుంటావు? ఏమి చేసి ఈ ఆపద నుంచి బయటకు పడగలవు? నీ చేతుల్లో రాబోయే రోజుల్లో ఏమీ లేదని మానవాళి అర్థం చేసుకోవాల్సిన కాలం ఇదే. ఇలాంటి ఉపద్రవాలు, ఇలాంటి భయంకర పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడి నీ ఆపదను తప్పించబడాలంటే నీ క్రియలు మార్చుకోవడం తప్ప, నీ పద్ధతులు మార్చుకుని, నీ అలవాట్లు మార్చుకుని, నీ యాటిట్యూడ్ని మార్చుకొని సత్యము యథార్థమైనటువంటి ప్రభు వాక్యం వైపు తిరిగి ఆయన రక్షకునికి అంగీకరిస్తే తప్ప నీ జీవితంలో ఇలాంటి ఉపద్రవాలు తప్పించుకోవడానికి